మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. పథకాల అమలుపైన ఫోకస్ చేసింది. అదే సమయంలో పాలనా పరంగా సంస్కరణల అమలుకు సిద్ధమవుతుంది. మంత్రుల పనితీరుపైన చంద్రబాబు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ఆలస్యం వెనుక కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఏపీలో మంత్రివర్గంలో మార్పుల వేళ ఢిల్లీ కేంద్రంగా ఆసక్తికర సమీకరణాలు మొదలవుతున్నాయి. దీంతో చంద్రబాబు పవన్ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతుంది. ఏపీలో మంత్రివర్గంలోకి నాగబాబుకి అవకాశం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. అందులో భాగంగా నాగబాబును తొలుత ఎమ్మెల్సీ చేశారు. నెలలు గడుస్తున్న మంత్రివర్గంలోకి ఇక నాగబాబు చేరిక ఖరారు కాలేదు. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకునే అంశంపైన తొలుత పవన్ సమర్థించుకున్నారు. ఇందులో కుటుంబాలు, సామాజిక వర్గాల ప్రస్తావన సరికాదని పేర్కొన్నారు. అయితే నాగబాబుకు మంత్రివర్గంలోకి తీసుకునే లెక్కల్లో భాగంగా ఢిల్లీలో పరిణామాలు పరిగణలోకి తీసుకుంటున్నారు. బీజేపీ నుంచి ఏపీలో మరో మంత్రి పదవిపైన ప్రతిపాదన అందినట్లు సమాచారం. ప్రస్తుతం ఏపీ మంత్రివర్గంలో ఒక బెర్తు మాత్రమే ఖాళీ ఉంది. బీజేపీకి అవకాశం ఇవ్వాలంటే ఒక మంత్రిని తప్పించాల్సి ఉంటుంది. అందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. ఏడాది కాలమే పూర్తి కావడంతో మంత్రివర్గంలో నాగబాబుకు అవకాశం ఇవ్వడం మినహా ప్రక్షాళన ఇప్పుడు సరికాదని అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు జరుగుతుంది. ఏపీ నుంచి మరో మంత్రికి మోడీ మంత్రివర్గంలో ఛాన్స్ దక్కుతుందనే చర్చ మొదలైంది. జనసేనకు కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు విస్తరణలో జనసేనకు ఇవ్వాలనే ప్రాతినిధ్యం తెరపైకి వస్తుంది. జనసేన నుంచి 2 ఎంపీలు ఉన్నారు. దీనిపైన పవన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కేంద్ర మంత్రివర్గంలో జనసేన చేరుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారుతుంది. అయితే నాగబాబు విషయంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర కేబినెట్లో ఛాన్స్ కల్పించి రాష్ట్రంలో జనసేన నుంచి బీసీ వర్గానికి చెందిన నేతలకు అవకాశం కల్పించాలనే ప్రతిపాదన పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణలో చంద్రబాబుకే నిర్ణయం వదిలేయాలని, నాగబాబు కోసం ఒత్తిడి చేయకూడదని పవన్ భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఢిల్లీ సమీకరణాల ఆధారంగా నాగబాబుకు మంత్రి పదవిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. లోక్సభ, రాజ్యసభకు ఛాన్స్ మిస్ అయినా నాగబాబుకు కీలక పదవి అయితే ఖాయమని చెబుతున్నారు. వచ్చే వారి ఈ విషయంలో స్పష్టత రానుంది.